హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ఒక 4 రోజుల కిందట హైదరాబాద్లో ఒక తల్లి తన పిల్లవాడిని స్కూల్ దగ్గర దింపడానికి బండి ఎక్కించుకొని 2-వీలర్లో వెళ్తుండగా ఒక టిప్పర్ కింద తన కళ్ళ ముందే ఆ బాలుడు పడి చనిపోవడంతో ఆ తల్లి షాక్ గురయ్యి ఏం జరిగిందో తెలుసుకునే లోపలే అంతటి ఘోరమైన ప్రమాదం జరగడము, ఆమె అల్లాడిపోతూ తన ఛిద్రమైన కొడుకు తలను చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తల బాధేసుకున్నది. ఆ వీడియో అత్యంత విషాదంగా ఉంటుంది కాబట్టి నేను చూపించడానికి మనసు రాక పెట్టట్లేదు. సో మనం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే వరకు కూడా బయట ఎటువంటి సేఫ్టీ లేదు. ఏ వైపు నుంచి మనిషి వస్తాడో తెలియదు. ముందు నుంచి వస్తాడా, వెనక నుంచి వస్తాడా, పక్క నుంచి వస్తాడా, ఎవరొచ్చి గుద్దుతారో తెలియదు. లేక మనమే తెలియక పొరపాటుగా తప్పు చేసి మనమే ప్రమాదానికి గురైతామో కూడా తెలియదు. కానీ బయటికి వస్తే మాత్రము అత్యంత జాగరూకతతో ఉండాలని చాలా ఒళ్ళంతా కళ్ళేసుకొని చూసుకొని ప్రమాదాలు బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలని నేను ప్రతి సందర్భంలో చెబుతూనే ఉన్నాను. ఇక అలాంటి ఘటనే నిజామాబాద్లోని ముజాహిద్ నగర్లో కయ్యూమ్ అనే ఒక 4 ఏళ్ల బాలుడు ఇంటి ముందరే ఆడుకుంటుండగా ఒక కారు వచ్చి ఆ బాలుడి మీదకి ఎక్కేసి ఆ కారు నడిపే వ్యక్తిని పట్టుకునే లోపే ఆ కారుతో అతను ఆ కారు నడుపుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. ఆ బాబు అక్కడికక్కడికే చనిపోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లడికి కూడా సేఫ్టీ లేదని దీన్ని బట్టి అర్థమైంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, చిన్నపిల్లల్ని ఒక వయసు వచ్చే వరకు, కొంచెం జ్ఞానం వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. బికాస్ పిల్లలు చిన్న వయసులో చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు, చాలా వేగంగా వెళ్ళిపోతారు. రోడ్ల మీదకి రాకెట్ వేగంతో వెళ్ళిపోతూ ఉంటారు, చేతులకు దొరకరు. అలాగే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కూడా చాలా వేగంగా వెళ్ళిపోతారు, అటు ఇటు ఏమొస్తున్నాయి కూడా ఒక్కోసారి చూసుకోరు. అయితే ఇక్కడ తన ఇంటి ముందే రోడ్డు మీద ఆడుకుంటుండగా ఆ డ్రైవర్ చూడకోకుండా టర్న్ తీసుకొని డైరెక్ట్ గా అబ్బాయి మీదకి ఎక్కించేశాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ ఒక కంట రోడ్డు మీద ఉన్నప్పుడు, లేకపోతే ఇంటి బయట ఇంటి లోపల ఉన్నప్పుడు ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి వస్తుందో తెలియదు. కాబట్టి చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగరూకతతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.